మనం ఇవాళ స్పినచ్, స్వీట్ పొటాటో అండ్ లెంటిల్ దాల్ చేసుకోబోతున్నాం అనమాట. ఓ, స్పినచ్ దాల్ చేసుకోవడం అనేది కొంచెం కామన్. పప్పు, పాలకూర పప్పు చాలా ఫ్రీక్వెంట్ గా చాలా మంది చేసుకుంటూ ఉంటారు. బట్ స్వీట్ పొటాటో దాల్ తో కంబైన్ చేయడం అనేది చాలా తక్కువ. నాకు తెలిసి ఎవరు అలా ట్రై చేస్తుంటారు కూడా. సో లెంటిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఓవరాల్ గా అంటే రెగ్యులర్ గా చేసుకునే పప్పు ఖచ్చితంగా కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది అనమాట. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఎర్రకంది పప్పు, లెంటిల్స్ మనం ఉడికించి పెట్టేసుకున్నాము. అండ్ స్వీట్ పొటాటో మాత్రం తక్కువ టైంలోనే ఉడికిపోతుంది కాబట్టి మనం ఇందులోనే చేసుకోబోతున్నాం. అందుకే కొంచెం చిన్నగా మనం కట్ చేస్తే చేసుకోవాలి కూడా. స్టార్ట్ చేసేద్దామా మరి? ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఆయిల్ కూడా ఈసారి డిఫరెంట్ గా వేసుకోబోతున్నాం. మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటున్నాము. సో పప్పు మనం ముందే కుక్కర్లో సపరేట్ గా కుక్ చేసేస్తాం కాబట్టి సో మిగతా పోపు అదంతా మనం లాస్ట్ లో వేసుకుంటూ ఉంటాము. సో అలాంటి టైంలో డెఫినెట్లీ ఇలా కొంచెం ఆకుకూరతో పాటు ఏదైనా వెజిటబుల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ కూడా తీసుకురావచ్చు. అందుకనే పప్పు కూడా మనం కందిపప్పు రెగ్యులర్ వాడే కందిపప్పు కాకుండా ఎర్ర కందిపప్పు అని తెచ్చుకున్నాము. అండ్ మిగతా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా తెచ్చుకున్నాము. ఓకే, సో ఫస్ట్ అల్లం, పచ్చిమిర్చి అన్ని వేసి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ అల్లం వేసేసుకుందాము. తర్వాత వెల్లుల్లిపాయలు. ఓకే, అండ్ పెప్పర్ పాడ్స్ వేసుకుంటున్నాం, మిరియాలు వేసుకుంటున్నాము. సో ఎప్పుడైనా ఒకటే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కూడా వేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడే మనం కొంచెం పండుమిర్చి కూడా వేసుకుంటున్నాం ఫ్రైకి. తర్వాత గ్రీన్ చిల్లీ. ఎంత పచ్చిమిరపకాయలు వేసుకున్నా పండుమిరపకాయలకి ఉండే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే సీజన్ దొరికినప్పుడు వేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఓకే, సో మస్టర్డ్ ఆయిల్ కూడా ఫ్లేవర్ మనకు అంత ఏం తెలియట్లేదు. సో డెఫినెట్లీ అందరూ కూడా వాడుకోవచ్చు, ఎస్పెషల్లీ పప్పులో. అవును అవును. ఉల్లిపాయలు పప్పులో మనకి ఎలాగో ఆ ఆవాల్ ఫ్లేవర్ నచ్చుతుంది. చాలా మంది కొంచెం ఎక్కువ ఆవాలు వేసుకుంటారు కూడా. సో అలాంటప్పుడు అదేదో మనం ఆవ నూనె వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగా కలిసిపోయి తెలుస్తుంది. ఓకే, కొంచెం బేసిల్, తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అవి మనం జనరల్ గా చైనీస్ డిషెస్ లో చూస్తుంటాం తప్ప మన ఇండియనైజ్డ్ పప్పులో చూడం కాబట్టి ఇది డిఫరెంట్ గా ఉంది. చాలా మంది ఓన్లీ ఆకుకూర పప్పు తినాలన్నా కూడా చాలా మంది బోర్ కొడుతుంది. ఆర్ అదే పప్పు ఫ్రీక్వెంట్ గా ఒకటే టేస్ట్ ఇస్తాయి అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా కాకుండా డెఫినెట్లీ ఇలా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. ఎప్పుడు అదే పోపు వేసుకుంటూ అదే పాలకూర పప్పులా కాకుండా కొంచెం ఇలా మనకు కావాల్సిన స్పైసెస్, కావాల్సిన టేస్ట్లు ఇవన్నీ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పాలకూర కూడా వేసేస్తున్నా. పప్పు అనగానే ఏదైనా ఒక వెజిటబుల్ ఆర్ ఒక లీఫీ వెజిటబుల్ మాత్రమే తీసుకుని చేసేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ ఆర్ వెజిటబుల్స్ ని కూడా హైలైట్ చేస్తూ వేయడం అనేది ఐడియా బాగుంది. నాకు తెలిసి అలా కాంబినేషన్ సెట్ చేసుకుంటే మేబీ ఎక్కువ రెసిపీస్ చేసుకునే టైం లేకపోయినా ఒకే దాంట్లో ఒక 2-3 వెజిటబుల్స్ కవర్ చేసినట్టు కూడా అవుతుంది. ఓకే, సో పాలకూర కొంచెం మగ్గాల, కొంచెం సేపు మగ్గాలి. సో కొంచెం ఉప్పు వేసేసుకుందాం మనము జస్ట్ ఇది మగ్గడానికి. ఓకే, పసుపు కూడా వేసేసుకుందాం, అన్ని ఫ్లేవర్స్ కూడా. ఓకే, కొంచెం పసుపు, జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాము. సో ఇదొక మంచి ఫ్లేవర్. అందుకే మనం జీలకర్రతో స్టార్ట్ చేయకుండా ఇలా పౌడర్ లా వేసుకుంటున్నాము. అండ్ స్వీట్ పొటాటో కూడా చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు వేసేసుకుందాము. అండ్ దాంతో పాటు రెండు కూడా మనకు కుక్ అయిపోతూ ఉంటాయి. అవును, ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా అది ఫ్లేవర్ కూడా పీల్చుకున్నాం. ఓకే, సో ఇది మగ్గడం ఇంపార్టెంట్ కాబట్టి మూత పెట్టేద్దామా? మూత పెట్టేసుకుందాం కొంచెంసేపు. ఓకే, అయితే సో కొంచెం సేపు అది ఉడకాలి అండ్ మధ్య మధ్యలో కదుపుతూ ఉంటాను నేను. అయితే ఈలోపు ఒక చిన్న క్వెరీ కూడా తెలుసుకుందాం. క్వెరీ ఇన్ ద సెన్స్ దీనికి ఈ రెసిపీకి రిలేటెడ్ గానే యాక్చువల్గా. సో మనం లెంటిల్స్ వాడుతున్నాం ఇందులో, కందిపప్పు. లంచ్ టైంకి అయితే అసలు వండర్ఫుల్ రెసిపీ ఇది, నిజంగా చాలా ఫిల్లింగ్గా టేస్టీగా బాగుంటుంది. కానీ చాలా మంది నైట్ టైం పప్పు తీసుకోవాలంటే మాత్రం ఆలోచిస్తారు. ఎందుకంటే ఒకవైపు హెవీగా అనిపిస్తుంది అన్న భయం, ఇంకోవైపు ఏమో ఫ్లాచులెన్స్ ఫీలింగ్ ఉంటుంది అని ఒక భయం. సో చాలా వరకు అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. సో ష్యూర్గా నైట్ టైం తీసుకోకపోవడమే మంచిదా, లేదంటే తీసుకుంటే ఏ టైంలో ఆర్ ఎలాంటి క్వాంటిటీ, ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తావా? సో మామూలుగా కందిపప్పు తీసుకోవడానికి చాలా మంది భయపడతారు. అదేంటో డిఫరెన్స్, కొంచెం పెసరపప్పు తీసుకుంటే ప్రాబ్లం లేదు అంటూ ఉంటారు. సో కొంతమంది నైట్ టైం అసలు ఇన్నిసార్లుగా మనం చెప్తూ ఉన్నా కూడా ఇంకా చాలా మంది నైట్ టైం తీసుకోవడానికి కొంచెం భయపడుతూ ఉంటారు. కానీ డైజెషన్ ప్రాబ్లం లేదా అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం అలా అనుకున్నా కూడా మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే టైమింగ్. సో మేజర్గా మనం ఓన్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్
3 మాత్రమే తీసుకుంటాము, మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ రాత్రిపూట అంత గ్యాప్ ఇచ్చి ఓన్లీ టీ తాగేసి సాయంత్రం పూట యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి పెద్ద గ్యాప్ ఉండదు, లంచ్ కి డిన్నర్ కి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. 1:30 నుంచి తీసుకుంటే కొంతమంది 9:30 కూడా తింటూ ఉంటారు. సో అలా ఓన్లీ టీ తాగి ఉంటారు. సో దట్ ఈస్ యాక్చువల్లీ అసిడిక్. మళ్ళీ చాలాసేపు వరకు ఏం ఉండకుండా డిన్నర్ టైం వరకు వెయిట్ చేసి మళ్ళీ అప్పుడు పప్పు తీసుకుని ఆర్ చోలే రాజ్మా, ఎందుకంటే అప్పుడే ఆఫీస్ నుంచి అందరు ఇంటికి వస్తూ ఉంటారు. సో చక్కగా చేసి పెట్టాలి అని అన్ని వెరైటీస్ చేసుకుంటారు. కానీ మనం తినలేకపోవడం వల్ల మనం అది తీసుకోలేకపోతాము, అండ్ దానివల్ల మన ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వదు, వెయిట్ గెయిన్ ఇవన్నీ అయిపోతూ ఉంటుంది. సో అందుకనే మేజర్ గా ఇంపార్టెంట్ ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్. ఈవినింగ్ స్నాక్స్ కంపల్సరీగా తీసుకోవాలి. అసలు టీ తీసుకున్నా కూడా దాంతో పాటు ఏదైనా తీసుకుంటేనే మనకి కొంచెం అంటే అసిడిక్ ఫీలింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. లేదు అంటే ఇలా పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు జీలకర్ర డైజెషన్ కి చాలా మంచిదని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మజ్జిగలో వేసుకుని రాత్రిపూట తీసుకుంటారు, అది బాగానే ఉంది. కానీ ఈ ఈవినింగ్ టైంలో మాత్రం డెఫినెట్లీ అట్లీస్ట్ జీరా వాటర్ తీసుకోవడం కానీ, లేకపోతే సింపుల్ వాటర్ లూకామ్ వాటర్ లో కొంచెం జీలకర్ర వేసుకుని తీసుకోవచ్చు, కొంచెం ఆల్కలైన్ గా ఉంటుంది. లేదు ఇలా పప్పు చేసుకున్నాము జీరా పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పోపులో వేసినా కూడా మనం కొంచెం ఇలా జీరా పౌడర్ కనుక వేసుకుని తీసుకున్నాము అంటే డెఫినెట్లీ చాలా మటుకు డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ మనకి మంచి ఆల్కలైన్ ఫీలింగ్ అనేది ఉంటుంది, హెవీ ఫీలింగ్ ఉండదు త్రూ అవుట్ ద డే. సో ఈవినింగ్ టైంలో ఒక ఫ్రూట్ ఒక సాలెడ్ తీసుకుని కొంచెం జీరా అలా చల్లుకుని తీసుకున్నా కూడా మనకి చాలా మంచిది. సో అలా చాలా చిన్న టిప్ అనమాట. అలా ఈవినింగ్ స్నాక్ లో చాలా కొంచెంగా తీసుకున్నా మనకి సరిపోతుంది. పూర్తిగా ఇలాంటి ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ ని అవాయిడ్ చేసే బదులుగా కొంచెం ఇలాంటి చేంజ్ చేసుకోవడం వల్ల మనకు దొరికిన టైంని బట్టి డిన్నర్ అయినా సరే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పప్పుని కూడా మనం. అండ్ మోస్ట్లీ ఏమవుతుందంటే ఒకసారి మార్నింగ్ వండుకోవడం అలా చేసుకున్న తర్వాత కూడా కొంతమందికి నైట్ టైం వండే టైం లేని వాళ్ళు కూడా పప్పుని క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటారు డిన్నర్కి. సో అది కూడా చాలా వరకు కలిసి వస్తుంది. కాబట్టి ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారు అంటే పప్పుని అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు కొంచెం మనకి స్వీట్ పొటాటో ఇంకా మగ్గాలి. పచ్చిగా అలా వేసేసుకున్నాం కాబట్టి. ఓకే, సో స్వీట్ పొటాటో, పాలక్ అండ్ లెంటిల్స్ ఈ మూడింటి కాంబినేషన్లో మంచి పప్పు చూస్తున్నాము. సో ఇలా ఇప్పుడు ఈ స్టేజ్లో చూస్తే ఇది పప్పేనా అని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఒక కర్రీ లాగా. యాక్చువల్లీ ఇలా కూడా స్వీట్ పొటాటోతో ఒక మంచి కర్రీ చేసుకుని తినొచ్చు అని అనిపిస్తుంది చూసిన తర్వాత. అందుకని మనం గ్రైండ్ అంటే కుక్కర్లో వేసుకోలేదు, బికాస్ కొంచెం అలా గ్రైండ్ అయిపోయినట్టు మెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా తీసుకోవడం వల్ల ఫైబర్ కూడా మనకి బాగా అవైలబుల్ గా ఉంటుంది. సో అందుకని మనం ఇలా కొంచెం అండ్ పండు మిర్చి ఎంత కలర్ఫుల్ గా చాలా బాగా కనిపిస్తుంది. చిల్లీ పౌడర్ వేయలేదు. అవును, వీటితోనే మంచి టేస్ట్ తీసుకురావాలని ఇప్పుడు లెంటిల్స్ వేసేస్తున్నాను నేను. ఆల్రెడీ ఉడకపెట్టుకున్నా. సో ఇది ఏంటంటే కొంచెం మనకి పప్పులాగా వాటరీగా వండాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు, లేదా డ్రైగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం వేసుకుందాం. కొంతమంది పెసరపప్పుతో డ్రై కర్రీస్ కూడా చేసుకుంటూ ఉంటారు కదా, సో అలా కూడా కావాలంటే ఉంచుకోవచ్చు. బట్ బేసికలీ దాల్ అనుకున్నప్పుడు దాల్ క్వాంటిటీ ఆబ్వియస్ గా మనం ఎక్కువ వేసుకున్నాము. అవును, అండ్ కొంచెం ఆకుకూర అండ్ వెజిటబుల్ కూడా చక్కగా కంబైన్ కూడా అయిపోయింది మనకి. ఎస్, సో ఇప్పుడే మనం లెంటిల్స్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఈ ఫ్లేవర్స్ తో పాటు అలాగే మన వెజిటబుల్స్ తో పాటుగా కాసేపు ఉడికితే ఫ్లేవర్స్ అన్ని బ్లెండ్ అయిపోతాయి. సో ఒక 2 minutes ఉడకడానికి వెయిట్ చేద్దాం. ఓకే, సో పప్పు ఉడకడం సరిపోతుంది అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ ఉడకపెట్టిన పప్పే కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. సో సర్వ్ చేసేద్దాం. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం ఉడకడం వల్ల వాటి టేస్ట్ ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది. పప్పులు చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ లెంటిల్స్ పెసరపప్పు ఇలా వాడుతున్న స్పెషల్లీ. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ పైనుంచి వేసేసుకుందాం. ఓకే, జనరల్గా పప్పు అంటే పైనుంచి కొత్తిమీర వేసుకుంటూ ఉంటాం. సో ఇది ఎంత డిఫరెంట్గా ఉందో ఇక్కడే అర్థమైపోతుంది మనకి కాంబినేషన్. సో మేము టేస్ట్ చూసి చెప్పేస్తాము ఎంత డిఫరెంట్గా ఉందో. దానికంటే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. స్పినాచ్ స్వీట్ పొటాటో లెంటిల్ దాల్కి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 2, మిరియాలు కొద్దిగా, కరివేపాకు 1 రెమ్మ, పండు మిరపకాయలు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చిలగడదుంప ముక్కలు 1/2 కప్పు, ఎర్రకందిపప్పు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, ఉల్లికాడలు కొద్దిగా, బేసిల్ కొద్దిగా. స్పినాచ్ స్వీట్ పొటాటో
పొటాటో అండ్ లెంటిల్ దాల్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకుని అల్లం ముక్కలు, వెల్లుల్లి, మిరియాలు, పండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, బేసిల్, స్ప్రింగ్ ఆనియన్స్, పాలకూర, తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, స్వీట్ పొటాటో వేసి కాసేపు బాగా వేయించుకున్నాక ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్, స్వీట్ పొటాటో అండ్ లెంటిల్ దాల్ రెడీ.